ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటే చిన్న కెమెరాలతో మన మోకాల్లో మన షోల్డర్స్లో కట్ అయిపోయిన లిగమెంట్స్, కట్ అయిపోయిన మెనిస్కై అనేటివి రిపేర్ చేయడానికి చేసే సర్జరీ. ఈ సర్జరీలో 2 రంధ్రాలు వేసి ఒక రంధ్రంలో నుంచి కెమెరా పెట్టి మొత్తం మోకాల్లో ఎంత ప్రాబ్లం ఉందనేది చూసి ఆ ప్రాబ్లమ్ని ఇంకో రంధ్రం త్రూగా ఆపరేట్ చేసి దాన్ని మంచి చేయడం జరుగుతుంది. ఆర్థ్రోస్కోపీ మోస్ట్ కామన్గా మోకాళ్ళలో, షోల్డర్స్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాము. మోకాళ్ళలో మనం లిగమెంట్ కట్ అయిపోవడం వల్ల, లేకపోతే మెనిస్కస్ కట్ అయిపోవడం వల్ల, లేకపోతే కాంట్రా డ్యామేజ్ అంటే తెల్లబొక్క అనేది డ్యామేజ్ అయినప్పుడు ఈ ఆర్థ్రోస్కోపీ కెమెరా త్రూగా చూసి దాన్ని రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇవి మీకు ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే రికవరీ, అంటే సర్జరీ కాగానే ఇమీడియట్లీ నెక్స్ట్ డేనే మీరు నడవగలుగుతారు, మీ పనులు మీరు ఒక బాత్రూమ్కి వెళ్ళి రాగలగడము, ఇంట్లో తిరగడం వరకు పనులు మీరు చేసుకోగలుగుతారు అన్నమాట. దీంట్లో మోస్ట్ కామన్గా జరిగేది ఏసీఎల్ సర్జరీ. ఏసీఎల్ లిగమెంట్ మన మోకాల్ని ముందుకు జారకుండా కాపాడుతుంది. ఇది మీకు కామన్గా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఫుట్బాల్ ఇంజరీస్, క్రికెట్ ఇంజరీస్, బ్యాడ్మింటన్ ఇంజరీస్, వేరే వేరే రకాల స్పోర్ట్స్, లేకపోతే పైనుంచి దూకిన యాక్సిడెంట్ అయినా ఈ మోస్ట్ కామన్గా డ్యామేజ్ అయ్యేది ఏసీఎల్ అనమాట. దీనివల్ల మీకు మోకాలు పట్టు వదలడం తెలుస్తుంది కాబట్టి మీరు ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వచ్చి చూపించినప్పుడు తను మీకు ఎంఆర్ఐ తీయించి అంత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి తను మీకు ఈ ఆర్థ్రోస్కోపిక్ అంటే కీహోల్ సర్జరీ అనేది మీకు సజెస్ట్ చేసి దాన్ని మీకు ప్రాపర్గా రిపేర్ చేయగలిగే అవకాశం ఉంటుందన్నమాట.